హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. మరుగున పడిపోయిన పురాతన లిపులను సైతం శాస్త్రవేత్తలు డీకోడ్ చేశారు. ఆఖరికి శత్రు దేశాలు పంపుకునే సీక్రెట్ కోడ్స్ కూడా చిటికలో కనిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ మరియు మన దగ్గర సూపర్ కంప్యూటర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో అత్యంత మేధావులైన క్రిప్టోగ్రాఫర్లు, ప్రపంచ యుద్ధాల సమయంలో సీక్రెట్ కోడ్స్ ను క్రాక్ చేసిన నిపుణులు, చివరకు నేటి సూపర్ కంప్యూటర్లు కూడా చదవలేక చేతులెత్తేసిన ఒక పుస్తకం ఉందంటే మీరు నమ్ముతారా? సుమారుగా 600 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ పుస్తకంలో ఏముంది? అందులో రాసిన భాష భూమి మీద ఉన్న ఏ భాషకు మ్యాచ్ అవ్వటం లేదు. అందులో గీసిన మొక్కల బొమ్మలు ఈ భూమి మీద ఎక్కడా కనిపించడం లేదు. ఆ పుస్తకం ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని ఏలియన్స్ ఏమైనా రాశారా, లేక ఏదైనా మంత్ర విద్యలకు సంబంధించిన రహస్య గ్రంథమా? ఆ పుస్తకం పేరు వోయినేజ్ మాన్యుస్క్రిప్ట్. ఈరోజు మన వీడియోలో గత 100 సంవత్సరాలుగా ప్రపంచ శాస్త్రవేత్తలకు అంతర లేకుండా చేస్తున్న, ఇప్పటికీ అంతు చిక్కని ప్రజిల్లా మిగిలిపోయిన వోయినేజ్ మాన్యుస్క్రిప్ట్ రహస్యాన్ని తెలుసుకుందాం. పదండి ఆ 600 ఏళ్ల మిస్టరీలోకి వెళదాం. ముందుగా పుస్తకం ఎలా దొరికింది అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ మిస్టరీ 1912లో ఇటలీలోని రోమ్ నగరంలో మొదలవుతుంది. విల్ఫ్రెడ్ వోయినేజ్ అనే ఒక పాత పుస్తకాల వ్యాపారి రోమ్ సమీపంలో ఉన్న ఒక పురాతన భవనానికి వెళ్తాడు. అక్కడ ఎన్నో ఏళ్లుగా మూలన పడిపోయి ఉన్న పాత పుస్తకాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ పుస్తకాల గొట్టలో అతనికి ఒక వింతైన గ్రంథం కనిపించింది. అది చూడటానికి ఒక సాధారణ పాత పుస్తకం లాగే ఉంది. కానీ దాన్ని తెరిచి చూసిన వోయినేజ్కు మైండ్ బ్లాక్ అయింది. సుమారు 240 పేజీలు ఉన్న ఆ పుస్తకంలో ఎడమ వైపు నుంచి కుడివైపుకి ఏదో ఒక భాషలో రాసి ఉంది. కానీ ఆ అక్షరాలు ఇంగ్లీష్ కాదు, లాటిన్ కాదు, అరబిక్ కాదు, గ్రీక్ కూడా కాదు. ఇలా భూమి మీద ఉన్న ఏ భాషకు సరిపోవడం లేదు. పోనీ అక్షరాలు మాత్రమే ఉన్నాయా అంటే కాదు. ప్రతి పేజీ నిండా చేతితో గీసిన అద్భుతమైన రంగురంగుల బొమ్మలు ఉన్నాయి. పుస్తకాల గురించి ఆరితేరిన వోయినేజ్కి ఆ పుస్తకం ఏమిటో అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యాన్ని దాచుకున్న గ్రంథం అని భావించిన అతను దాన్ని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు. అతని పేరు మీదగానే ఈ పుస్తకానికి వోయినేజ్ మాన్యుస్క్రిప్ట్ అని పేరు వచ్చింది. అతను చనిపోయేంత వరకు ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. అసలు ఆ పుస్తకంలో ఏముంది? ఆ బొమ్మల గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పుస్తకంలో ఉన్న భాష ఎవరికి అర్థం కాకపోయినా అందులో ఉన్న బొమ్మల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ పుస్తకాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. అందులో ఉన్న బొమ్మలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మొదటి భాగం, దీని నిండా రకరకాల మొక్కల బొమ్మలు ఉన్నాయి. వందలాది పచ్చటి ఆకులు, వేర్లు, పువ్వులు వేశారు. షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు గీసిన ఆ మొక్కల్లో ఏ ఒక్కటి కూడా ఈ భూమి మీద ఉన్న ఏ చెట్టుతోనూ మ్యాచ్ అవ్వటం లేదు. అవి ఈ భూమికి సంబంధం లేని వింతైన మొక్కలు. రెండవది ఖగోళ శాస్త్రం. ఇక రెండవ భాగంలో ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు మరియు వింతైన గ్యాలక్సీల బొమ్మలు గీశారు. టెలిస్కోప్ లేని ఆ కాలంలో అంత స్పష్టమైన నక్షత్ర పటాలు ఎలా గీశారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకి అర్థం కావడం లేదు. మూడవది జీవశాస్త్రం. ఇదే అందరినీ అత్యంత భయపెట్టే, ఆశ్చర్యపరిచే భాగం. ఈ పేజీల్లో పచ్చడి రంగు ద్రవం పారుతున్న కొన్ని వింతైన గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాల మధ్యలో నగ్నంగా ఉన్న స్త్రీలు స్నానం చేస్తున్నట్లు లేదా ఈదుతున్నట్లుగా బొమ్మలు గీశారట. అది చూస్తుంటే మనిషి దేహంలో రక్తం ఎలా ప్రవహిస్తోందో లేదా ఏదో క్లోనింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తోందట. ఇక నాలుగవది ఫార్మసీ. ఆ తర్వాత పేజీల్లో రకరకాల పొడులు, రసాయనాలు, సీసాలు ఉండి ఏదో మందు తయారు చేస్తున్నట్లుగా ఉంటుందట. ఒకవైపు భూమి మీద లేని మొక్కలు, మరొక వైపు అర్థం కాని నక్షత్రాలు, ఇంకోవైపు గొట్టాల్లో వింతైన ప్రయోగాలు. అసలు ఎవరు, ఎందుకోసం ఈ పుస్తకాన్ని రాశారు? ఇప్పుడు ప్రపంచ మేధావుల ఓటమి గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం గురించి బయటికి తెలియగానే ప్రపంచంలో ఉన్న టాప్ క్రిప్టోగ్రాఫర్లు అనగా సీక్రెట్ కోడ్స్ ని బ్రేక్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ రంగంలోకి దిగారు. మొదట మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ మరియు జపాన్ వాడిన అత్యంత క్లిష్టమైన సీక్రెట్ కోడ్స్ ని క్రాక్ చేసిన అమెరికా మరియు బ్రిటన్కు చెందిన నిపుణులు ఈ పుస్తకం మాకెంతసేపు, ఒక్క రోజులో దీని సీక్రెట్ కనిపెడతామని బరిలోకి దిగారు.
కానీ ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, సంవత్సరాలు గడిచిన ఆ పుస్తకంలోని ఒక్క పదాన్ని కూడా వాళ్ళు డీకోడ్ చేయలేకపోయారు. దాంతో కొందరు సైంటిస్టులు ఇది ఎవరో పిచ్చోడు ఇష్టం వచ్చినట్లు గీతలు గీసిన పిచ్చి పుస్తకం, ఇందులో ఎలాంటి అర్థం లేదని కొట్టిపారేశారు. ఇక్కడే మనం ఒక నిజం మాట్లాడుకోవాలి. ఏదైనా మన వల్ల కాకపోతే అది ఇక్కడ ఎవరి వల్ల కాదు అని చెప్పేస్తాం కదా, అంతేగాని నాకు చేత కాలేదు ఇంకొకరితో కనుక్కోండి అని చెప్పుకోం కదా, ఒప్పుకోం కూడా. ఎందుకంటే ఇగో. కానీ ఇక్కడే సైన్స్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ పుస్తకంలో ఉన్న భాషపై జిప్స్ నియమం అనే ఒక మ్యాథమెటికల్ ఫార్ములాను అప్లై చేశారు. ఒక నిజమైన భాషలో అక్షరాలు లేదా పదాలు ఏ పద్ధతిలో రిపీట్ అవుతాయో అచ్చం అలాగే ఆ వోయినేజ్ గ్రంథంలోని అక్షరాలు కూడా పర్ఫెక్ట్ గ్రామర్తో ఒక ప్యాటర్న్తో ఉన్నాయి. అంటే అది ఖచ్చితంగా ఒక నిజమైన భాష. ఆ భాషకు కూడా శాస్త్రవేత్తలు వోయినేచిస్ అని పేరు పెట్టారు. ఇప్పుడు పిచ్చెక్కించే థియరీల గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రంథం చదవడం ఎవరి వల్ల కాకపోవడంతో రకరకాల థియరీలు పట్టుకొచ్చాయి. అందులో మొదటి థియరీ ఏలియన్స్. ఈ ప్రపంచంలో ఏదైనా కొత్తగా మనకు కనిపిస్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి? ఏలియన్స్. అవును, ఏలియన్స్. కొంతమంది నమ్మే థియరీ ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్నవి గ్రహాంతరవాసుల మొక్కలు, గ్రహాంతరవాసుల భాష అని. ఏలియన్స్ భూమి మీదకు వచ్చినప్పుడు వాళ్ళ విజ్ఞానాన్ని ఒక మనిషికి నేర్పించి ఉంటారని, ఆ మనిషి రాసుకున్న డైరీని ఈ వోయినేజ్ గ్రంథం అని ఒక థియరీ ఉంది. రెండవ థియరీ మంత్ర విద్యలు. కొందరు మంత్రగాళ్లు రసాయనాలతో ఇనుమును బంగారంగా మార్చడానికి లేదా అమృతాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేసేవారట. ఆ ప్రయోగాల రహస్యాలు సాధారణ మనుషులు తెలియకుండా ఉండటానికి వాళ్ళే ఒక సొంత భాషను సృష్టించుకొని ఇలా కోడ్ రూపంలో రాసుకున్నారని అంటారు. ఇక మూడవ థియరీ ఫేక్ లేదా స్కామ్. ఇంకొందరు ఏమంటారంటే ఇది 15వ శతాబ్దంలో ఒక రాజు దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఎవరో ఒక తెలివైన మోసగాడు సృష్టించిన ఫేక్ పుస్తకమని అంటారు. కానీ 2009లో అరిజోనా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఈ పుస్తకం పేజీలను కార్బన్ డేటింగ్ చేశారు. ఈ పుస్తకాన్ని జంతువుల చర్మంతో చేసిన వెల్లం పేపర్ మీద రాశారట. ఆ కార్బన్ డేటింగ్ లో తేలింది ఏంటంటే ఈ పుస్తకం ఫేక్ కాదు, అక్షరాల ఇది 1404 నుండి 1438 సంవత్సరాల మధ్యలో రాయబడిన గ్రంథమట. అంటే ఇది దాదాపుగా 600 సంవత్సరాల నాటి ఒరిజినల్ పుస్తకం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం మూడిపోయిన దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది కదా. 2016లో కెనడాకు చెందిన కొందరు ఏఐ సైంటిస్టులు సూపర్ కంప్యూటర్ల ద్వారా ఈ వోయినేజ్ గ్రంథాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారట. ఏఐ ఆ పుస్తకాన్ని చదివి అది హీబ్రూ భాషకు దగ్గరగా ఉందని ఒక చిన్న పదాన్ని పసిగట్టిందట. అంతేగాని పూర్తిగా ఏంటో కనిపెట్టలేకపోయింది. నేటి ఆధునిక ఏఐ సైతం ఆ 600 ఏళ్ల నాటి మనిషి మెదడు ముందు ఓడిపోయింది. ప్రస్తుత ఈ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన ఈ గ్రంథం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ఉన్న వినేకి రేర్ బుక్ లైబ్రరీలోని ఒక సీక్రెట్ వాల్ట్ లో అత్యంత భద్రంగా దాచబడి ఉంది. ఇక ముగింపు, కన్క్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్. ఇప్పుడు మన టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ సృష్టిలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వోయినేజ్ గ్రంథాన్ని రాసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఉద్దేశం ఏమిటో, అందులో ఏమైనా రహస్య వైద్యం లేదా విజ్ఞానం ఉందేమో, బహుశా ఎప్పటికీ ఒక మిస్టరీ లాగే మిగిలిపోతుందేమో. ఒకవేళ ఎవరైనా ఆ గ్రంథాన్ని డీకోడ్ చేస్తే ఈ మానవ చరిత్రే మారిపోవచ్చేమో కదా. మీరేమనుకుంటున్నారు? ఈ పుస్తకాన్ని నిజంగానే ఏలియన్స్ రాసుంటారా, లేక అది కేవలం ఒక ఫేక్ పుస్తకం అంటారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. నీ విలువ నీ విజయాల్లో లేదు, క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు చూపే ధైర్యంలో ఉంది. సమస్యలు నిన్ను భయపెట్టడానికి రావు, నీలోని అసలైన బలాన్ని నీకు పరిచయం చేయడానికి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. నమస్తే.